కాకులు చాలా తెలివైన పక్షులు. ఇవి మానవాళికి ఎంతగానో ఉపయోగపడతాయి. పురాణాల్లోనూ ఈ కాకికి ప్రత్యేక స్థానం ఉంది. కాకిని శనిదేవుని వాహనంగా చెబుతారు. ఇవన్నీ ఒక ఎత్తైతే దీనికి పరిశుభ్రత ఎక్కువ. ఇది మనుషులు పడేసిన తినుబండారాలను తిని దాని కడుపు నింపుకోవడంతో పాటు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే కాకి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఊరందరినీ నిద్రలేపుతుంది. అలాగే ఈ కాకుల్లో ఐకమత్యం కూడా ఎక్కువే. కాకులన్నీ గుంపుగా తిరుగుతాయి. ఒక్క కాకికి హాని కలిగిన మిగతా కాకుల రియాక్షన్ మామూలుగా ఉండదు. వాటికి హాని తలపెట్టిన వారిని గుర్తు పెట్టుకుని మరీ రివెంజ్ తీర్చుకుంటాయి. అలాంటి కాకికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాకి చేసిన పని ఓ అపార్ట్మెంట్లో ఉన్న వారందరినీ అయోమయానికి గురి చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మా ఈ కాకి ఎంత పని చేసింది అంటూ అవాక్కవుతున్నారు. ఓ అపార్ట్మెంట్ వాసులు ప్రతిరోజు మేడపైన హ్యాంగర్లకు బట్టలు తగిలించి ఆరేసుకుంటున్నారు. సాధారణంగా బట్టలు ముడతలు పడకుండా ఉండేందుకు అలా బట్టలు ఆరేస్తున్న హ్యాంగర్లు కనిపించకుండా పోతున్నాయి. ప్రతిరోజు హ్యాంగర్లు మాయమవుతుండటంతో ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారేమో అని అనుమానం వచ్చిన ఆ అపార్ట్మెంట్లోని వాళ్ళు ఓ రోజు మేడపైన కాపు కాశారు. ఎవరికీ కనిపించకుండా ఓ మూల నుంచి గమనిస్తున్న వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ కాకి మేడ మీద ఎవరూ లేరని నిర్ధారించుకొని నేరుగా అక్కడికి వచ్చి తాడుకు వేలాడుతున్న హ్యాంగర్ను నోట ఖర్చుకొని వెళ్ళిపోయింది. అమ్మ దొంగ కాకి, మా హ్యాంగర్లు ఎత్తుకెళ్తున్నది నువ్వా అని అవాక్కైన ఆ ఇంటివారు కాకి ఆ హ్యాంగర్లను ఎక్కడికి తీసుకెళ్తుందా అని చూశారు. ఆ కాకి హ్యాంగర్లను నేరుగా సెల్ టవర్ లాంటి ఓ పెద్ద టవర్ పైకి తీసుకెళ్ళింది. వాటితో ఏం చేస్తుందా అని చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఆ హ్యాంగర్లతో కాకి తన పిల్లల కోసం చక్కగా గూడు కట్టుకుంది. ఇలా హ్యాంగర్లను చోరీ చేసి తన పిల్లలకు అందమైన గూడు కట్టుకోవడం చూసి ఆ అపార్ట్మెంట్ వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇల్లు కట్టుకుంటున్నారంటే ఎవరికైనా సంతోషమే కదండి. అలా ఆ కాకి వారి మనసు దోచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నగరాల్లో చెట్లు లేకపోవడంతో హ్యాంగర్లనే కొమ్మలుగా ఉపయోగించుకుంటున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను 3 మిలియన్ల మంది వీక్షించారు. 1,00,000 మందికి పైగా లైక్ చేశారు.